वरं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురు వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 61వ అధ్యాయం చివరి శ్లోకాలు, అలాగే సమయానుకూలంగా 62వ అధ్యాయం కూడా ప్రారంభించుకున్నాం. నిన్నటి రోజున మనం రుక్మి యొక్క సంహారాన్ని మనం వివరించుకున్నాం. రుక్మిణీదేవి యొక్క సోదరుడైనటువంటి రుక్మి అనిరుద్ధుడి యొక్క వివాహంలో బలరాముడి చేతిలో హతమైపోవటం అనేటువంటి జరిగింది. కేవలం దుష్ట సాంగత్యం వలన జరిగినటువంటి ఈ దుర్ఘటన. ఓ పక్కన రుక్మిణీదేవి అక్కడే ఉంది, శ్రీకృష్ణ భగవానుడు అక్కడే ఉన్నాడు. కానీ అటు పక్కన రుక్మి యొక్క దుర్భాషలని వారించలేకపోయారు, బలరాముడి యొక్క ఈ ఉద్రేకాన్ని కూడా నివారించలేకపోయారు. దాంతో శ్రీకృష్ణ పరమాత్మ మెల్లగా అక్కడి నుంచి జారుకోవటం జరిగింది రుక్మిణీదేవి తీసుకుని. అటు రుక్మిణిని ఓదార్చాలా, లేకపోతే అన్నగారిని ఏమన్నా తూలనాడాలా, ఎవరు చేసింది తప్పు అనే సందేహం శ్రీకృష్ణ పరమాత్మ. ఆ ఘటనని ఈ 61వ అధ్యాయం చివరి శ్లోకాలలో వర్ణించారు. ఆ తర్వాత 62వ అధ్యాయంలో ఉషా అనిరుద్ధుల సమాగమం అనేటువంటి ఘట్టాన్ని కూడా మనం సమయానుకూలంగా ప్రారంభించుకున్నాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని శ్లోక ప్రవచనం ప్రారంభించాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురు. నిన్నటి ప్రవచనం రోజులో మనం 36 శ్లోకాల వరకు ప్రవచించుకోవడం జరిగింది. దీంట్లో రుక్మిణైవమధిక్షిప్తో రాజవిశ్చోపహాసితః క్రుద్ధః పరిగముద్యమ్య జఘ్నేతం నృమ్న సంసది. అంతవరకు మనం చెప్పుకున్నాం. మహారాజులందరూ చూస్తూ ఉండగానే, అంతమంది మహారాజుల మధ్యలో రుక్మి యొక్క సంహారం. పరిగముద్యమ్య, మహారాజు అందరు మహారాజులు చూస్తూ ఉండగా, ఈ కళింగ దేశాధిపతి మొదలైనటువంటి వాళ్ళు ప్రోత్సహించినటువంటి వాళ్ళందరూ కూడా చూస్తూ ఉండగా, బలరాముడు తన యొక్క సునందం అనేటువంటి ముసలా ఆయుధాన్ని గ్రహించి వాడి యొక్క శిరస్సు ఛేదం చేసి పారేశాడు. ఎప్పుడైతే రుక్మి సంహరించబడ్డాడో, ఇంతవరకు ప్రోత్సహించినటువంటి ఇతర రాజులు బలరాముడి యొక్క ఉద్రేకాలను చూసి చిన్నాభిన్నమై అక్కడి నుంచి పరిగెత్తారు. ముఖ్యంగా కళింగరాజు ఉన్నాడు దాంట్లో ప్రోత్సహించినటువంటి వాళ్ళు. ఒరిస్సా కళింగరాజం తరసా గృహీత్వా దశమే పదే దంతానపాతయత్ క్రుద్ధో యో హసద్ వివృతైర్ద్విజైః. యో అహసత్ వివృతైర్ద్విజైః. అహసత్ అంటే నపట. ఎవరైతే పళ్ళు ఇకిలించి మరి విపరీతమైనటువంటి ఆ మాయాయుధంలో మీరు యాదవులు మీకేం వచ్చు, మీరు ఓడిపోయారని చెప్పి విపరీతమైనటువంటి వికటాట్టహాసం చేసి అపహాస్యం చేశాడో, అట్లాంటి కళింగరాజుని దశమే పదే గృహీత్వ 10 అడుగుల దూరంలోనే పట్టుకున్నాడు. బాబు లబోదిబోమంటూ పారిపోయారు. ఎక్కడికి వాళ్ళు అక్కడ రాజులందరూ పారిపోతుంటే 10 అడుగుల దూరంలోనే ఆ ముసలం పట్టుకుని అదే ఆవేశంలో వాళ్ళని చంపకుండా 10 అడుగుల దూరంలోనే గృహీత్వా తరస. తరస అంటే వెంటనే పట్టుకుని. దంతానపాతయత్ క్రుద్ధో, క్రుద్ధుడైనటువంటి ఈ బలరాముడు దంతాన్ అపాతయత్, ఆ నవ్వినప్పుడు కనిపించినటువంటి దంతాలు ఏవైతే ఉన్నాయో ఇక దంతాలు వాడి జీవితంలో కనిపించకుండా చేశాడు. అపాతయత్ అంటే మొత్తం పళ్ళన్నీ రాలిపోయేట్టు కొట్టాడు. మొత్తం అపాతయత్ అని పడిపోవడం.
ఇంకా బయటపడిపోయా, లోపలికే వెళ్ళిపోయా, కడుపులో జీవితాంతం పడిగా ఆ పళ్ళనేవి లేకుండా చేశారు. అంత ముఖం మీద గుద్దితే పళ్ళన్ని రాలిపోయినాయి వాడికి. ఆ విధంగా బలరాముడు ఆ రాజుని కూడా శిక్షించడం జరిగింది. ఇతర రాజులందరూ లబోదిబోమంటూ తలో దిక్కు పట్టుకుని పారిపోయారు. అన్యే నిర్భిన్న బాహూరు శిరసో రుధిరోక్షిత, రుధిర ఉక్షిత, రుధిరములు నెత్తుటి మడుగులో కొంతమంది, అన్యే అంటే ఇతరమైనటువంటి రాజులందరూ కూడా ఈ బలరాముడి చేత కాస్త అంతో కొంతో సన్మానం పుచ్చుకుని వెళ్ళినటువంటి వాళ్ళు. ఈ కళింగరాజుకి ఏ విధంగా సన్మానం జరిగిందో ఆ విధమైనటువంటి సన్మానాలు. నిర్భిన్న బాహు ఊరు శిరస, వాళ్ళ యొక్క శరీరమైనటువంటి అంగాలన్నీ కూడా నిర్భిన్నమైపోయినాయిట. బాహువులు గాని, తొడలు గాని, శిరస్సు గాని అన్ని రక్తపాతాలతో వెళ్ళారు పాపం ఈ బలరాముడి యొక్క అద్భుతమైన సన్మానాలు. రాజానో దద్రుర్భీత బలేన పరిఘార్థిత, బలేన అంటే ఇక్కడ బలరాముడి చేత పరిఘూర్ధిత, అద్భుతమైనటువంటి ఆ ఆయుధం దెబ్బల చేత రాజులందరూ కూడా దద్రువుర్భీత, దద్రువు, భీత అనే పదానికి అర్థం భయంతో, దుద్రవ అనే పదానికి అర్థం అక్కడి నుంచి పారిపోవటం, పలాయనం చిత్తగించడం. దుద్రవ, అక్కడ దుద్రువు అని ఉండాలి, దుద్రవ అని మనకి ఇక్కడ పడింది, పుస్తకంలో బాగానే ఉంది. దుద్రువుర్భీత, అక్కడి నుంచి పారిపోయారు వాళ్ళందరూ కూడా. మహారాజులు ఎంతో మంది అక్కడ ఈ అనవసరమైనటువంటి ప్రలాపంలో అంత చక్కగా అంగరంగ వైభవంగా అనిరుద్ధుడి వివాహం జరుగుతూ ఉంటే కేవలం ఈ యాదవుల్ని ఆట పట్టించడం కోసం, అంటే మనసులో ఒక కల్మషాన్ని పెట్టుకుని ఎవరినైనా ఈ విధంగా ఆట పట్టించాలని చేస్తే వాళ్ళకి ఏ విధంగా శిక్ష పడుతుంది అనడానికి ఈ ఆఖ్యానాలు నిదర్శనాలు. కల్మషం లేకుండా, మనసులో ఎటువంటి కల్మషం లేకుండా అనుకోకుండా జరిగినప్పుడు పరమాత్ముడు కూడా ఏమీ శిక్షించడు. కానీ మనసులో ఒక కుతంత్రమైనటువంటి భావనలు పెట్టుకుంటూ పక్క వాళ్ళకి హాని కలిగించాలి అనేటువంటి తపనతో చేసినటువంటి వాడికి, అందులోనూ పరమాత్ముడితో పెట్టుకుంటే ఇంకేముంటాయి ప్రాణాలు. ఎప్పుడైతే రుక్మి వధ జరిగిందో రాజులందరూ పలాయనం చిత్తగించారు. నిహతే రుక్మిణి శ్యాలే నాబ్రవీ సాధ్వసాధువా, రుక్మిణీ బలయో రాజన్ స్నేహభంగ భయా హరిహి, స్నేహభంగ భయాత్ హరిహి, హరి అనే పదం చిన్న 2 అక్షరాలు ఉన్నాయి. హరిహి అంటే శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణ ప్రభువు. ఇప్పుడు బలరాముడిని ఏమన్నా నిందించాలా? అదేమిటి మా వియ్యంకుడిని సంహరించేశావు అని ఏమన్నా బలరాముని ఏమన్నా నిందించాలా? ఏంటి అన్నయ్య అలా చేసావు ఆవేశంతో? ఓ పక్కన ఇంత శుభముహూర్తం జరుగుతుంటే, వివాహ వేడుక జరుగుతుంటే ఇట్లా చేసేవేంటి అని బలరాముని ఏమన్నా అనాలా? పోనీ ఈ వివాదానికి కారకుడైనటువంటి వాడు, జూదానికి కారకుడైనటువంటి వాడు రుక్మిణి గురించి ఏమన్నా, రుక్మిణీదేవితో ఏమన్నా చెప్పాలా? తన భార్యతో ఏం చెప్తాడు? కాబట్టి నిహతే రుక్మిణిస్యాలే, అలా బావైనటువంటి రుక్మిణి ఒక్క సోదరుడు, ఆ రుక్మి చనిపోతే నాబ్రవీ సాధు సాధువా, ఏది మంచి ఏది చెడు, సాధు అసాధు అనేటువంటిది పర్యాలోచన అనేటువంటి యుక్తాయుక్తమును ప్రస్తావించకుండా శ్రీకృష్ణుడు మౌనం వహించాడు. ఈ మౌనం చాలా ఉత్తమమైనటువంటి, ఉపయోగకరమైనటువంటి ఇట్లాంటి సన్నివేశాలు. కాబట్టి ఎవరిని మెచ్చుకోవాలి, ఎవరిని నిందించాలి అనేటువంటి ఇక్కడ పరీక్షించకూడదు. యుక్తాయుక్తమైనటువంటి విచక్షణ జ్ఞానంతో ఆ రుక్మి హతుడైపోవటం చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు మౌనంగా అటు రుక్మిణితోనూ ఏమనలేదు, బలరాముడితోనూ ఏమనలేదు. రుక్మిణి బలయో, ఎందుకని? స్నేహభంగ భయాత్ అని చెప్పారు. స్నేహభంగ భయాత్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా అనుకోనటువంటి ఆ ఆత్మీయతలు ఎక్కడ దెబ్బతింటాయో అనేటువంటి భయంతో. ఎందుకంటే రుక్మిణిని చంపుట యుక్తమే. ఈ రుక్మి ఏదైతే మనకు అపకారం చేశాడో, ఈ విధంగా తూలనాడాడు, మోసంతో జూదమాడాడు, అట్లాంటి రుక్మిణి చంపడం యుక్తమే అంటేనేమన్నా ఓ పక్కన రుక్మిణీ దేవి బాధపడుతుంది. ఇది అయుక్తము, ఇట్లా చేయకూడదు, ఈ వివాహ వేడుకలో ఇంత ఘోరం చేస్తావని బలరాముని నిందిస్తే తనని నిందించున్నట్టే. బలరాముని నిందిస్తే తనని తాను నిందించుకున్నట్టు. ఎందుకంటే సాక్షాత్తు స్వయంగా నారాయణ అంశం. అప్పుడు బలరాముడికి కోపం వస్తుంది. కాబట్టి ఎటు చెప్పలేక మౌనం వహించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. స్నేహభంగ భయాత్, వాళ్ళ మీద ఉన్నటువంటి ఆత్మీయతలు ఎక్కడ దెబ్బతింటాయో అనేటువంటి శంకతో, భయంతో శ్రీకృష్ణ పరమాత్ముడు మౌనం వహించాడయ్యా అంటూ చివరి శ్లోకాన్ని వర్ణిస్తున్నారు. తతో నిరుద్ధం
తతో నిరుద్ధం అని కాదు, దాని పక్కన ఆ అనే అక్షరం సైలెంట్ గా ఉంది కాబట్టి అనిరుద్ధం అని పెట్టుకోవాలి. తతో నిరుద్ధం సహ సూర్యయా వరం రథం సమారోప్య యయుః కుశస్థలీం రామాదయో భోజకటా దశార్హాః సిద్ధాఖిలార్థా మధుసూదనాశ్రయాః. ఆ తర్వాత అనిరుద్ధుడి యొక్క వివాహం పరిపూర్ణంగా చక్కగా అంగరంగ వైభవంగా జరిగింది. రామాదయో బలరాముడు మొదలైనటువంటి యాదవ వీరులు, సాంబుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా వృష్ణివంశ యదువంశ వీరులందరూ కూడా సిద్ధ అఖిల అర్థ శ్రీకృష్ణ పరమాత్ముని ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పనులు, వాళ్ళ కార్యక్రమాలన్నీ సిద్ధ అఖిల అర్థ అంటే వాళ్ళ ప్రయోజనాలన్నీ నెరవేరగా, వాళ్ళు అనుకున్నవన్నీ కార్యక్రమాలన్నీ నెరవేరగా భోజ కటకాత్ దాశార్హాః అనే పదానికి అర్థమండి ద్వారకానగర వాసులు అని అర్థం. అక్కడ ద్వారకా నగరానికి బయలుదేరారు ద్వారకానగర వాసులు అందరూ కూడా. మధుసూదన ఆశ్రయ శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్రయించినటువంటి ఆ ద్వారకానగర వాసులందరూ భోజ కటకాత్, ఈ వివాహం జరిగినటువంటి ప్రదేశం భోజకటకం, రుక్మి యొక్క నగరం. రుక్మి నివసిస్తున్నటువంటి ఆ భోజకటకం అనేటువంటి స్థలం నుంచి ద్వారకా నగరానికి వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సమాప్తి కాగా పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని వధూవరుల్ని ఇద్దరిని కూడా చక్కటి రథం మీద కూర్చోబెట్టుకుని తతో అనిరుద్ధం సహా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మనవడైనటువంటి అనిరుద్ధుడితో పాటుగా సూర్యయా, సూర్యయా అనే పదం చూసారా ఇక్కడ, సూర్యయా నవవధువు అని అర్థం. అక్కడ కొత్త పెళ్లి కూతురైనటువంటి అని అర్థం. ఆ పెళ్లి కూతురైనటువంటి రుక్మరోచనతో పాటుగా వరం అనిరుద్ధం, వరం అనిరుద్ధం వరుడైనటువంటి అనిరుద్ధుడితో సూర్యయా సహ రథం సమారోప్య యయుః కుశస్థలిం, రథం సమారోప్య రథాన్ని అధిరోహించి కుశస్థలిం యయుః, చక్కగా వాళ్ళు అక్కడి నుంచి కుశస్థలి అనే పదానికి అర్థం అక్కడ ద్వారకానగరం. ఆ ద్వారకానగరానికి వాళ్ళు ప్రయాణమయ్యారు వీళ్ళందరూ. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కందే ఉత్తరార్థే అనిరుద్ధ వివాహే రుక్మి వధో నామ ఏకషష్టితమోధ్యాయ సమాప్తః. ఇక ద్విషష్టితమోధ్యాయ సమయం ఉంది కాబట్టి మనం 49వ అధ్యాయం కూడా మనం ప్రారంభిస్తున్నాం. రాజోవాచ, మహారాజు అయినటువంటి పరీక్షిత్ అడుగుతున్నాడు మొట్టమొదట. సుఖయోగేంద్రుడు వారు ప్రారంభించక ముందు మహారాజే పరీక్షిత్ వారే ప్రారంభిస్తున్నాడు. అయ్యా బానే ఉంది, ఈ వివాహాలు జరిగేటువంటి విషయంలో ఇంకొక సందేహం ఉందయ్యా. బాణస్య తనయామూషాముపయేమే యదూత్తమః తత్ర యుద్ధమభూత్ ఘోరం హరిశంకరయోర్మహత్. అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ప్రతిపాదిస్తున్నాడు ఇక్కడ. శివకేశవుల యుద్ధం జరిగింది, హరి శంకరయోహో మహత్ ఘోరం యుద్ధం అభూత్. అతి భయంకరమైనటువంటి సంగ్రామం ఎవరెవరికి జరగకూడదు, ఏ పరమేశ్వరులైతే అభేదముతో ఉన్నారో, శివకేశవుల మధ్య అభేదం, వారిద్దరి మధ్యలో భేదం లేదు, అట్లాంటి వారిద్దరి మధ్యలో ఘోరమైనటువంటి సంగ్రామం జరిగినటువంటి ఘట్టం జరిగింది ఈ ఉషా అనిరుద్ధుల పరిణయ ఘట్టంలో. ఏతత్ సర్వం మహాయోగిన్ సమాఖ్యాతుం త్వమర్హసి. ఈ జరిగినటువంటి ఈ ఘట్టాన్నంతా సమాఖ్యాతం వివరంగా చెప్పడానికి త్వమర్హసి, నీవే తగినటువంటి వారి అయ్యా. మహాయోగిన్ శేషుక యోగిన్, మహాయోగిన్ యోగులకే యోగుడైనటువంటి మహాయోగి ఎవరయ్యా అంటే ఒకే ఒక్కరు సుఖయోగేంద్ర వారు. కాబట్టి బాణస్య తనయాం, బాణుడి యొక్క కుమార్తె, తనయాం ఎవరయ్యా ఆవిడ అంటే ఉషాదేవి యొక్క ఉపయేమి, ఉపయేమి అనే శబ్దానికి అర్థం వివాహం. కాబట్టి ఉషా పరిణయం అనేటువంటి ఘట్టం చాలా అద్భుతమైనటువంటి నాటక ఘట్టం ఉషా పరిణయం. దాంట్లో ఈ విధంగా శివకేశవులకి సంగ్రామం జరిగినటువంటి ఘట్టం జరిగింది కదా, దాన్ని ఆఖ్యానం ఆ వివరంగా చెప్పండి అని అడిగితే సుఖ బ్రహ్మ ప్రారంభిస్తున్నారు. శ్రీ సుఖ ఉవాచ బాణః పుత్ర శతజ్యేష్ఠో బలేరాసీన్ మహాత్మనః ఏన వామన రూపాయ హరయేదాయి మేదిని. బాణః పుత్ర శతజ్యేష్ఠః బలేరాసీన్ మహాత్మనః. మనకి వామనావతారంలో ఉన్నటువంటి ఘట్టంలోకి వెళ్ళిపోయారు ఒక్కసారిగా. ఎక్కడ ద్వాపర యుగము, ఎక్కడ వామనుడు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అద్భుతం కృతయుగం.
త్రేతాయుగం కంటే ముందు ఆ కృతయుగంలో శ్రీ మహావిష్ణువు వామనుడిగా ఉన్నప్పుడు బలిచక్రవర్తి మీద అలా పాదం మోపి బలిచక్రవర్తిని పాతాళంలోకి దొక్కేసినటువంటి ఆ ఘటన సందర్భంలో జరిగిన ఒక అద్భుతమైన సన్నివేశం. బలే రాసీన్ మహాత్మన, మహానుభావుడైనటువంటి బలిచక్రవర్తికి బాణ పుత్ర శతజ్యేష్ఠ ఉన్నటువంటి బాణుడికి, బలిచక్రవర్తికి ఉన్నటువంటి పుత్ర శతం, 100 కుమారులలో కూడా జ్యేష్ఠ బాణ, జ్యేష్ఠుడైనటువంటి వాడు, పెద్దవాడైనటువంటి వాడు, ప్రసిద్ధికి ఎక్కినటువంటి వాడు ఎవరి అంటే బాణుడు. మహాశివభక్తుడు, అత్యంతమైనటువంటి పరమశివభక్తుడు. ఏన వామన రూపాయ హరయే దాయిమేదిని అంటూ చెప్తున్నారు అక్కడ. ఏన వామన రూపాయ, శ్రీహరి వామన రూపంలో భూమండలాన్ని 3 అడుగులతో కొలిచినటువంటి ఆ సందర్భంలో ఆ 3 అడుగులు దానం అడిగినటువంటి మహానుభావుడు వామనుడు. ఆ రూపంలో బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారి గురువు గారైనటువంటి శుక్రాచార్యుల వారిని కూడా ధిక్కరించి మరి 3 అడుగుల దానాన్ని ఇచ్చేసినటువంటి మహా గొప్ప చరిత్ర అవతారుడు బలిచక్రవర్తి. ఆయన కుమారుడు, ఆ కుమారుడైనటువంటి బలిచక్రవర్తి ఎట్లాంటి వాడంటే తస్య ఔరసస్తుతో బాణ శివభక్తిరత సదా మాన్యో వదాన్యో ధీమాంశ్చ సత్యసంధో దృఢవ్రత అంటూ ఆ బాణుడి యొక్క, బలిచక్రవర్తి పెద్ద కుమారుడైన బాణుడి యొక్క గుణగణాన్ని ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. తస్య ఔరససుత జ్యేష్ఠపుత్ర, పెద్ద కుమారుడైనటువంటి బాణుడు శివభక్తి రత, శివభక్తి యందు ఆసక్తి కలిగిన వాడు. రత అంటే ఆసక్తి. శివభక్తి యందు నిత్యము తత్పరుడైనటువంటి వాడు. సదా తత్పర, మాన్య వదాన్య, పూజించదగినటువంటి వాడు, గౌరవించదగినటువంటి వాడు. భీమాంశ సత్యసంధో దృఢవ్రత, బుద్ధిమంతుడైనటువంటి వాడు, సత్యసంధుడైన వాడు, దృఢవ్రత అంటే నియమనిష్టలు, వ్రతాలు, తపస్సు, ఆచారాలు నిష్ఠగా పాటించేటువంటి గొప్ప సంస్కారవంతుడు ఎవరి అంటే బాణుడు. అన్నిటికీ మించి అద్భుతమైన సర్టిఫికేట్ ఏంటంటే శివభక్తుడు. అది ఆయన ఎక్కడున్నాడు? శోణితాఖ్యం అనేటువంటి పదంలో, శోణితాఖ్యే పురే రమ్యే సరాజ్యమకరోత్పురా తస్య శంభో ప్రసాదేన కింకరా ఇవ తే మరాః సహస్రబాహూర్వాద్యేన తాండవే తోషయన్ మృడం మృడం పరమేశ్వరుడిని అద్భుతమైనటువంటి తన యొక్క సహస్ర బాహువులతో అద్భుతమైనటువంటి విధంగా ఆ ప్రదోష వేళలో శివుడు తాండవం చేస్తుంటే అద్భుతమైనటువంటి వాయిద్యాలను వాయిస్తూ శివుడికి ఆనందాన్ని కలిగించినటువంటి వాడు బాణాసురుడు. శోణితాఖ్యే పురే రమ్యే బాణాసురుడు అంటాం. బలిచక్రవర్తి కూడా అంతే, అసురుడే. కాబట్టి అటువంటి ఆ బాణాసురుడు హరే కృష్ణ. ఛార్జింగ్ అయిపోతుంది ల్యాప్టాప్. హరే కృష్ణ. హరే. ఈరోజు అనంతపురంలో అష్టావధానాల పండుగ జరుగుతుంది. అనంతపురంలో మొత్తం 7 అష్టావధానాలు ఈరోజు రేపు ఆ సాహిత్య కార్యక్రమంలో ఉన్నాం ప్రస్తుతం. మధ్యలో ఈ అరగంట భాగవతం మీ అందరితో పంచుకోవడానికి. శోణితాఖ్యే పురే రమ్యే సరాజ్యమకరోత్పురా తస్య శంభో ప్రసాదేన కింకరా ఇవ తే మరాః సహస్రబాహుర్వాద్యేన తాండవే తోషయన్ మృడం. అద్భుతమైనటువంటి పరమశివ భక్తుడండి ఆయన. శోణితాఖ్యం అనేటువంటి పురంలో, రమ్యమైనటువంటి ఆ పురంలో రాజ్యం చేస్తూ ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు.
రాజ్యమకరోత్పురా, పూర్వం అలా రాజ్య పరిపాలన చేసే అద్భుతమైనటువంటి మహారాజుగా పేరు తెచ్చుకున్నటువంటి ఆయన, తస్య అతనికి శంభో ప్రసాదేన, శంకరుడి యొక్క అనుగ్రహంతో, అమరాహ సకలమైనటువంటి దేవతలు, ఇంద్రాది దేవతలందరూ కూడా ఎట్లా ఉన్నారంటే ఆయన కింద కింకర ఇవ. కింకర అంటే సేవకులు. సమస్తమైనటువంటి దేవతలు కూడా శివుడి యొక్క వరప్రసాదంతో దేవతలందరూ కూడా ఇతనికి సేవకులుగా దాస్యం చేస్తున్నారట. సహస్ర బాహువులు, 1000 బాహువులు కలిగిన, ఇది కూడా శివుడి యొక్క వరప్రసాదంతో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రదోష వేళలో శివుడికి తన వాయిద్యంతో మెప్పించటం వలన శివుడు ఏం కావాలి అబ్బాయి, వరం ఏం కావాలంటే ఇట్లా సహస్ర బాహువులు, బలమైనటువంటి సహస్ర బాహువులు కావాలని వరం కోరుకున్నాడు. బాహువులు ఇచ్చాడు. వాటితో నిత్యము కూడా ఆ పరమేశ్వరుని తాండవ వేళలో వచ్చి ఆయనకి అద్భుతమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తూ, వాద్య సహకారం అందిస్తూ మరింత అద్భుతమైన తాండవానికి, నృత్యానికి దోహదపడినటువంటి వాడు బాణాసురుడు. అందువల్ల సకల దేవతలు కూడా శివుడే అంత గొప్పమైనటువంటి స్థానాన్ని కల్పించినప్పుడు శివుడి యొక్క వరప్రసాదంతో దేవతలు కూడా అతని యొక్క పురాన్ని రక్షించడానికి సిద్ధమయ్యారు సేవకుల వలె. అంతేకాదు, తర్వాత ఇంకా వరం ఏం కావాలంటే, ఇంకా మీరు కూడా నా నగరానికి కాపలా కాయండి అని చెప్పి అడుగుతారు. తర్వాత కాస్త ఆ అహంకారము, మదము ఎప్పుడైతే పెరుగుతాయో భగవంతుడు మెల్లగా ఆ తోక జాడించినటువంటి వాళ్ళకి ఏదో రకంగా నివారణోపాయాలు కలిగిస్తుంటాడు. అట్లా ఎంత అహంకారం పెరిగింది అనేటువంటి దానికి ఈ బాణాసురుడి యొక్క వృత్తాంతము, అతని యొక్క బలము మొదలైనటువంటివన్నీ కూడా మనకి ఉదాహరణగా చెప్పవచ్చు. భగవాన్ సర్వభూతేశ శరణ్యో భక్తవత్సలః వరేణ చందయామాస సతం వవ్రే పురాధిపం. భగవాన్ సర్వభూతేశ, సమస్త ప్రాణికోటికి ఈశ్వరుడైనటువంటి శ్రీ మహాశంకరుడు, శరణ్య, శరణు వేడినటువంటి వాడిని రక్షించేటువంటి వాడు, అభయకారి, భక్తవత్సలః, భక్తవత్సలుడైనటువంటి పరమేశ్వరుడు, వరేణ చందయామాస సతం వవ్రే పురాధిపం. నీకు ఇంకా ఏం వరం కావాలరా అబ్బాయి, నీ అద్భుతమైనటువంటి వాద్య సహకారంతో నేను సంతృష్టి చెందాను కాబట్టి ఏం వరం కావాలో, వరేణ చందయామాస, వరం కోరుకోమంటే ఏం కోరుకున్నా అంటే పురాధిపం వవ్రే. వవ్రే అనే పదానికి అర్థం కోరుకునుట. ఏం కోరుకున్నాడు అంటే, నీవు మా శోణితపురం అనేటువంటి పురానికి మీరు సతీ సమేతంగా, అంతేకాకుండా కుమారస్వామి విఘ్నేశ్వరుడితో, వినాయకుడితో పాటుగా సతీ సమేతంగా వచ్చి మా పురానికి మీరు రక్షకులుగా, పాపలాగా ఉండాలి అని కోరుకున్నాడు. ఎవరిని? పరమేశ్వరుడు, శంకరుడు. అలాగే అన్నాడు పరమేశ్వరుడు. కాపలా కాస్తున్నాడు పరమేశ్వరుడు సతీ సమేతంగా వచ్చి. అలా కాపలా కాస్తూ రాత్రింబవళ్ళు కాపలా కాస్తూ, ఎందుకంటే పరమేశ్వరుడు అంతటి వాడు ఏ నగరం అయితే కాపలా కాస్తూ ఉన్నాడో ఇంకా అక్కడ అతనికి ఓటమి భయం ఏముంది? ఎదిరించేటువంటి వాళ్ళు ఇంకెవరు ఉంటారు? కాబట్టి శాశ్వతంగా ఉంటానని చెప్పి అనుకున్నాడు ఈ పిచ్చి కథ. స ఏకదా గిరిశం పార్శ్వస్థం వీర్య దుర్మద కిరీటేనార్కవర్ణేన సంస్పృశం తత్పదాంబుజం. స్వామి యొక్క పాదాలకి నమస్కారం చేస్తున్నది వర్ణిస్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. సహా, ఆ బాణాసురుడు, ఏకదా గిరిశం ఆహ, గిరిశం ఆహ, పార్వతీపతి అయినటువంటి శ్రీ పరమేశ్వరుడితో ఆహ ఈ విధంగా పలుకుతున్నట్ట. పార్శ్వస్థం వీర్య దుర్మద, తనకే సహస్ర బాహువులు ఉన్నాయి, తన నగరానికి ఇదిగో ఈ పార్వతీ పరమేశ్వరులు కాపలా కాస్తున్నారనేటువంటి వీర్య దుర్మద, మదం ఎక్కినటువంటి వాడి, అంటే వీర్య దుర్మద అంటే పరాక్రమం ఉన్నదనేటువంటి అహంకారంతో వచ్చి, రావడంతోనే అహంకారం ప్రదర్శన తెలిసిపోతూ ఉంటుంది ఇప్పుడు కూడా భగవంతుడు. ముందు కిరీటం కూడా తీయకుండా కిరీటంతోనే ముందు స్వామికి నమస్కారం చేస్తున్నాడు. కిరీటేన అర్కవర్ణేన, అర్క సదృశమైన అంటే ఎర్రటి కాంతులతో విరాజిల్లుతున్నటువంటి తన యొక్క శోభాయమైన కిరీటంతో స్వామి వారి యొక్క పాదాంబుజాన్ని స్పృశిస్తూ నమస్కారం చేస్తున్నాడు. సంస్పృశం తత్పదాంబుజం, పద అంబుజం, పాదపద్మాలు అంటారు. ఆ పాదపద్మాన్ని, పరమేశ్వరుడి యొక్క పాదపద్మాలకి నమస్కారం. గర్వమున్న, అహంకారమున్న వీడు శివభక్తుడు, అదొక గొప్ప విషయం.
అహంకారం ఉన్న వాడు ఎన్ని తప్పులు చేసినా వీడు మాత్రం పరమశివభక్తుడు. అందువల్ల పరమేశ్వరుడు వరాల మీద వరాలు ఇచ్చాడు ఆ భోళాశంకర్. నమస్యే త్వాం మహాదేవలోకానాం గురుమీశ్వరం పుంసామపూర్ణ కామానాం కామపూరామరాంఘ్రిపం. నమస్తే త్వాం మహాదేవ, హే మహాదేవ, త్వాం నమస్తే. ఈ నమస్యే అనే దాంట్లో నమః ప్లస్ తే నమస్తే. ఇక్కడ నమస్యే, నీకు నమస్కారం స్వామి, నేను నమస్కారం చేస్తున్నాను. లోకానాం గురుమీశ్వరం, సమస్త లోకాలకి మీరు గురువులు, ఈశ్వరుడు, ప్రభువులు, పరిపాలించేవారు. పుంసామపూర్ణ కామానాం, అపూర్ణ కామాన, కోరికలు నెరవేరినటువంటి వాళ్ళకి మీరు పూర్ణ కాములు. అంటే కల్పవృక్షము, కామధేనువులు ఎలా అయితే మన కోరికలు నెరవేరుస్తూ ఉంటాయో అటువంటి కోరికలు నెరవేర్చేటువంటి కల్పవృక్షం వాళ్ళకి. కామపూరాం అరాంఘ్రిపం, కామపూరాం వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చేటువంటి అద్భుతమైనటువంటి ఈ దేవతా వృక్షం ఏదైతే ఉంటుందో అటువంటి కల్పవృక్షం, కామధేనువులు కల్పవృక్షం లాంటి వాళ్ళు మీరు. పూర్ణకాములైనటువంటి మీరు. ఓ పక్కన పూర్ణకాములు అంటే మీకే ఏ కోరిక ఉండదు, కానీ కోరికలు సిద్ధించినటువంటి వాళ్ళ కోసం, భక్తుల కోసం మీరు అనేకమైనటువంటి వరాలతో వాళ్ళ కోరికలు తీర్చేటువంటి కల్పవృక్షం లాంటి వాళ్ళు. పుంసాం అపూర్ణ కామానాం అన్నాడు. పుంసాం అంటే పురుషులు, ఇక్కడ ఎవరంటే సాధకులు, భక్తులు. అపూర్ణ కామానాం పుంసాం, కోరిక తీరనటువంటి భక్తులైనటువంటి వాళ్ళకి వాళ్ళ కోరికలు తీర్చేటువంటి కల్పవృక్షం లాంటి వారు మీరు అంటూ ముందు నమస్కారం చేస్తున్నారు. అయితే మీరు నాకు వేలాది బాహువులు నాకు సమర్పించారు, అనుగ్రహించారు. కానీ వేలాది బాహువులు వచ్చిన తర్వాత మా నగరానికి మీరే కాపలాగా ఉంటుంది. మీరే కాపలాగా ఉన్నప్పుడు ఇన్ని బాహువులు నాకెందుకు? ఇంకా ఏం చేసుకుంటాను? ఈ బాహువులు అడ్డంగా ఉన్నాయి, బరువుగా ఉన్నాయి, శరీరానికి భారంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు బాహువులు వచ్చేట్టుగా, లేకపోతే ఈ బాహువుల యొక్క కండూతి, కండూతి అంటే మన భాషలో దురద. ఏమి కండూతి అంటే యుద్ధ కండూతి. యుద్ధ కండూతి అనేటువంటి దీన్ని తీర్చాలి అనేటువంటి ఆ మదంతో ప్రశ్నిస్తున్నాడు. దోసహస్రం త్వయా దత్తం, దోహ సహస్రం, దోసహస్రం త్వయా దత్తం పరం భారాయ మే భవత్ త్రిలోక్యాం ప్రతియోద్ధారం నలేభే తద్రుతే సమం, తద్రుతే సమం అంటూ ఇక్కడ దోసహస్రం అనేటువంటి పదానికి సహస్ర బాహువులు అని అర్థం. త్వయాదత్తం అనే పదం చూసారా, దీంతో మనకి అర్థమవుతుంది ఈ 1000 బాహువులు ఎవరిచ్చారు అనేటువంటిది. ఇదిగో ఈ ఒక్క పదంతో మనకు అర్థమవుతుంది. పుట్టంగానే వచ్చే వీడికి 1000 బాహువులు మోహం రాల. త్వయాదత్తం దోసహస్రం అనే పదం ఇక్కడ ఉంది విశేషంగా. కాబట్టి ఇది మొట్టమొదటిలో మనం చెప్పినప్పుడే మనం అన్వయించుకోవాలి. నీవిచ్చినటువంటి వరప్రసాదంగా నీవిచ్చినటువంటి ఈ 1000 బాహువులు కూడా నాకు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే పరం భారాయ మే భవత్, ఎంతో భారంగా ఉన్నాయి. మహానుభావం ఎంతో భారంగా ఉన్నాయి. పరం భారాయ, మిక్కిలి భారంతో ఉన్నాయి ఈ బాహువులన్నీ. త్రిలోక్యాం ప్రతియోద్ధారం నలేభే త్వద్రుతే సమం, ఎందుకంటే నాతో ప్రతియోద్ధారం, నాతో ఎదురు నిలిచి యుద్ధం చేసేటువంటి వీరుడు, యోధుడు ఉల్లోకాలలో కూడా నలేభే త్వద్రుతే సమం, నీవు తప్ప. అక్కడ త్వద్రుతే అనే పదం చూసారా, త్వద్రుతే, రుతే అంటే తప్ప, నీవు తప్ప ముల్లోకాలలో నాతో సమానంగా యుద్ధం చేయగలిగిన వాడు, నాకు ఎదురొచ్చేటువంటి వీరుడు నలేభే, నాకు లభించట్లేదు. కాబట్టి యుద్ధం చేయనప్పుడు ఇక ఈ సహస్రబాహులు నాకెందుకు? మీరందరూ నాకు కాపలాగా నా నగరాన్ని, శోణితపురాన్ని రక్షిస్తూ ఉన్నారు. రాత్రింబవడు, రాత్రిపూట ఇంకా చక్కగా కాపలా కాస్తున్నారు జాగ్రత్తగా. కాబట్టి ఇదిగో అదే పదం ప్రయోగించాడు చూడండి, వాడే ప్రయోగించాడు. కండూతి అన్నాడు ఇక్కడ. కండూతి అంటే దురద, యుద్ధ దురద. నాకు అది ఆ పద అంటే వాడు ఆ శివుడితో ఆ మాట ప్రయోగించాడంటే వాడు ఎంత పొగరుతో ఉన్నాడో ఆలోచించుకోవాలి మనం. అట్లాంటప్పుడు ఆ యుద్ధ మదము ఉన్నటువంటి వాళ్ళకి పరమేశ్వరుడు ఏ క్షణాన ఏ విధంగా వాళ్ళ యొక్క అహంకారాన్ని తగ్గిస్తాడో మనం ఇప్పటికీ చాలా ఘట్టాల్లో మనం చూసాం. అట్లా పరమేశ్వరుడు కూడా వీడి యొక్క యుద్ధ కండూతిని ఏ విధంగా నివారిస్తున్నాడు అనేటువంటిది మరి తర్వాత శ్లోకాలలో 9వ శ్లోకం నుంచి రేపు చూద్దాం. అంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.